హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు ఆల్రెడీ టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఈరోజు వీడియో ఏంటి ఉండబోతుందో. సో మన కొత్త హెల్మెట్ అయితే ఈరోజు అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో ఇంక లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ హెల్మెట్ నేను పర్చేస్ చేయలేదు. నా ఫ్రెండ్ అయితే నాకు గిఫ్ట్ ఇచ్చాడనమాట. సో ఇంక లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేద్దాం. Cause I've been kicked when I'm so down. Too much until it's numb. And there's nobody can steal my fire. ఇక్కడైతే వాళ్ళ ఎగ్జార్ బ్రాండింగ్ ఉంది. అండ్ ఇటువైపు వాళ్ళ లోగో అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇంకా బ్యాగ్ తీసి ఏమేమి ఇచ్చారో చూద్దాం. అది మెయిన్ థింగ్ మనకు వచ్చేసి హెల్మెట్కి స్పాయిలర్ అయితే మనకి ఇచ్చారు. ఇంకేమేమి ఇచ్చారో చూద్దాం. అండ్ ఇది లాస్ట్లో ఫిక్స్ చేద్దాం. ఇంకా ఇందులో చూసుకుంటే మనకి ఎగ్జార్ హెల్మెట్ స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా బైక్ కానీ దేనికైనా మనం స్టిక్ చేసుకోవచ్చు. ఇంకా చూసుకుంటే మనకి బ్లడ్ గ్రూప్ కూడా ఇచ్చారు. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇది యూజ్ అవుతుంది చాలా. ఇది మనం బైక్ కానీ ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా 2 రేడియం స్టిక్కర్స్ ఇచ్చారు. ఇక్కడైతే మనం చూసుకున్నట్టయితే నో స్పాయిలర్ చిన్నది ఇచ్చారు. ఇన్ కేస్ మీకు అది పెద్దగా అనిపిస్తుంది అని అనుకుంటే అది తీసి మీరు చిన్న ఫిట్ చేసుకోవచ్చు. మనకైతే స్పాయిలర్ ఫిట్ చేసిన తర్వాత మనకైతే హెల్మెట్ షేప్ ఇలా కనిపిస్తుంది. చాలా బాగుంది, సూపర్. కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇచ్చారు. నా బైక్ కూడా సెట్ అవుతుంది అని చెప్పి ఈ మోడల్ అయితే నేను తీసుకున్నాను. ఇది ఎగ్జార్ స్ట్రీక్ మోడల్. ఇంకా దీని లుక్స్ పరంగా వస్తే చాలా సూపర్గా ఉంది. అండ్ మనకి ఇది డ్యూయల్ వైజర్తో వస్తుంది. ఇది మన మెయిన్ వైజర్ హెల్మెట్కి. అండ్ ఇన్నర్ సన్ షీల్డ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే ఇంకా మనకి మెయిన్ వైజర్కి వచ్చేస్తే మనకైతే ఇక్కడ వైజర్ లాక్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది యాంటీ ఫాగ్ గ్లాస్ మనకి ఇన్బిల్డ్గానే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎగ్జార్లో. సో ఇదైతే మనం ఇప్పుడు తీసి చూద్దాం. వైజర్ పైన కవర్ తీస్తే మనకైతే ఇలా కనిపిస్తుంది. సో ఈ యాంటీ ఫాగ్ షీల్డ్ మనకి కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. అది మన ఇష్టం, మన యూజ్ బట్టి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇన్నర్ సన్ షీల్డ్కి మనకి హ్యాండ్తో కాకుండా ఇక్కడ మనకి స్వైప్ చేసుకోవడానికి మనకి బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ బెస్ట్ పార్ట్ మనకు వచ్చేసి మనం ఎప్పుడైనా డార్క్ వైజర్ వేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ చాలా ఈజీగా మనం ఫిట్ అండ్ అన్ఫిట్ చేసుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఇలా కిందకి ప్రెస్ చేసి మనకి ఇది పైకి లిఫ్ట్ చేస్తే సరిపోతుంది. సో అంత ఈజీ అనమాట. సో ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు సేమ్ ప్రాసెసే. ఇది కిందకి లిఫ్ట్ చేసి పైకి లిఫ్ట్ చేస్తాం. ఓపెన్కి క్లోజ్ చేయాలనుకుంటే మళ్ళీ ఇది కిందకి ప్రెస్ చేసి లోపలికి ప్రెస్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకా క్వశ్చనింగ్ విషయానికి వచ్చేస్తే క్వశ్చనింగ్ అయితే చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి లాక్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఓల్డ్ లాక్ సిస్టమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే మనకి చిన్న దగ్గర కూడా ఇది ప్రొవైడ్ చేశారు. లోపలికి ఎక్కువ ఎయిర్ అది రాకుండా వ్లాగింగ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మెయిన్ అనమాట. ఇంకా మనకి హెల్మెట్లో ఎయిర్ వెంటిలేటర్స్ గురించి చూసుకుంటే మొత్తం మనకి 3 ప్రొవైడ్ చేశారనమాట. ముందు చిన్న దగ్గర ఒకటి ప్రొవైడ్ చేశాడు. ఇది కిందకి ఓపెన్, పైకి క్లోజ్. అండ్ అలాగే హెడ్ పైన కూడా ఒక 2 వెంటిలేటర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇది కూడా సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇచ్చారు. ఫ్రంట్కి క్లోజ్ అనమాట, ఇంకా బ్యాక్ చేసుకుంటే మనకి ఓపెన్లో ఉంటుంది. అండ్ మనకి ఇది సేఫ్టీ పరంగా చూసుకుంటే ISI డాట్ అండ్ ECE సర్టిఫైడ్ హెల్మెట్ అనమాట. సో ఇంకా మనం ఓవరాల్గా మాట్లాడుకుంటే ఎగ్జార్ స్ట్రీక్ మోడల్ ఇది. సో గ్రాఫిక్స్ చాలా బాగుంది, ప్యాడింగ్ చాలా బాగుంది. అలాగే మనకి వైజర్ కూడా చాలా డ్యూయల్ వైజర్ ప్రొవైడ్ చేశారు. మనకి అలాగే బ్యాక్ సైడ్ స్పాయిలర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది స్పీడ్స్లో మనకి కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. ఓవరాల్గా హెల్మెట్ అయితే చాలా బాగుంది. ఎయిర్ వెంటిలేటర్స్ కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనం బైక్ పైన అన్ని ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు బేసిక్ సేఫ్టీ వచ్చేసి మనకి మెయిన్ హెల్మెట్ అండ్ గ్లౌజెస్ అనమాట. సో మినిమం 5,000 అయినా హెల్మెట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. అండ్ మెయిన్గా ఏంటంటే ISI అండ్ డాట్ సర్టిఫైడ్ హెల్మెట్సే ప్రిఫర్ చేయండి. అండ్ రైడింగ్ గేర్స్, గ్లౌజెస్ అవన్నీ ఉన్నాయంటే ఇంకా ప్రాబ్లం లేదు. బట్ లోకల్లో అవన్నీ వేసుకొని తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇవి మెయిన్ ఏంటంటే టూరింగ్ చేసే వాళ్ళకైతే ఈ రైడింగ్ గేర్ అండ్ గ్లౌజెస్, నీ ప్యాడ్స్ అవన్నీ యూజ్ ఉంటుంది. బట్ లోకల్లో అవన్నీ వేసుకొని తిరగలేం కాబట్టి మినిమం హెల్మెట్ అయినా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనకి ప్రజెంట్ బయటని చూసుకుంటే ఈ ఫైన్స్ పడకూడదు, అంటే ఈ ఫైన్స్ అవి పడకూడదు అలా చెప్పి ఈ 600, 1000 హెల్మెట్స్ కొంటున్నారు తప్ప ఎవరు వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని హెల్మెట్స్ ఎవరు పర్చేస్ చేయట్లేదు.
సో మీరు ఆ ఆలోచన ముందు మార్చుకోండి. అంటే ఈ ఫైన్స్ పడుతున్నాయని చెప్పి ఏదో పేరుకి మనం హెల్మెట్ పెట్టుకొని బయటికి వెళ్ళిపోదాం అనే ఆలోచన మార్చుకోండి. డాట్ సర్టిఫైడ్ హెల్మెట్స్ అయితే ప్రిఫర్ చేయండి. ఫస్ట్ సేఫ్టీ పరంగా ఆలోచన వస్తే మినిమం డాట్ సర్టిఫైడ్ హెల్మెట్స్ మీద 5,000 to 10,000 అలా ఇన్వెస్ట్ చేస్తారు. మీకు ఎప్పుడైతే ఈ కేసు అంటే ఈ బైక్ పైన ఈ ఫైన్స్ పడకూడదు ఆ ఆలోచనతో ఉంటారో మీరు ఆ 600,000 హెల్మెట్సే పర్చేజ్ చేస్తారు. సో సేఫ్టీ పరంగా మీ ఆలోచనని మారిస్తే అప్పుడు మీరు మినిమం 5,000 to 10,000 హెల్మెట్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రైట్ సేఫ్.